హాయ్ అండి అందరికీ. చలికాలం నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది కదా. దోరగా ఉన్న నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి గంటసేపు ఫ్యాన్ కింద ఎండబెట్టుకొని వాటిని ముక్కల్లా కట్ చేసుకోవాలండి. 15 నిమ్మకాయలు తీసుకుంటే 4 నిమ్మకాయలని రసం తీసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఈ రసాన్ని ఆ ముక్కల్లో పోసుకోవాలండి. పసుపు, రాళ్ళుప్పు, ఈ నిమ్మరసం ఉప్పు కలిసేలాగా బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ ముక్కల్ని ఒక సీసాలో పెట్టుకొని మూత గట్టిగా పెట్టుకోవాలండి. రోజుకు ఒక్కసారైనా కలుపుకుంటూ ఉండాలి. 5 రోజుల తర్వాత ముక్క మెత్తబడింది. మెత్తబడిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి. వీటిలో ఉన్న రసం ఒక గిన్నెలో పోసుకోవాలండి. ఎండిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఈ ముక్కలకి కారం, వెల్లిపాయలు, వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న రసం వేసుకున్న తర్వాత నూనె పోసుకోవాలండి. ఇవి ముక్కలు పట్టేలాగా కారం బాగా కలుపుకొని నూనె పోసుకోవాలి. ఆవాలు, కరివేపాకు చిటపట్లాడించిన తర్వాత చల్లారిన ఈ నూనె పోసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 రోజుల తర్వాత వేసుకొని తింటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.